పరీక్షిత్ మహారాజు సుఖయోగీంద్రుని అడుగుతున్నాడు. దానికి సుఖయోగీంద్ర వారు ఏం చెప్తున్నారంటే, అయ్యా, నువ్వు ఏదేది చేస్తున్నావో, ఏదేది వింటున్నావో, ఏదేది చూస్తున్నావో, ఏదేది మాట్లాడుతున్నావో భగవత్పరంగా భావించు. మనకు అంత జ్ఞానం ఎక్కడ ఉంటుందండి? మనం ఏదో మాట్లాడేస్తుంటాం, ఏదో వ్యవహారంలో అనుకుంటాం, ఈ లోకంలో ఉండేటటువంటి వాటిని భావిస్తుంటాం, మాట్లాడుతుంటాం, తిరుగుతూ ఉంటాం, వ్యవహారం చేస్తూ ఉంటాం. కానీ ఇది భగవత్ పరంగా మాట్లాడుతున్నాము అనేటటువంటి స్ఫురణ మనకి, ఆ స్ఫురణ అనేటటువంటిది ఉండాలి. దాన్ని ఏమంటారే అంటే సుజ్ఞానము అంటారంట. ఏమంటారు దాన్ని? మరి మహాత్ములైనటువంటి వాళ్ళకి అటువంటి స్ఫురణ ఎప్పుడు ఉంటుంది? ఎప్పటికీ ఉంటుంది, సర్వకాల సర్వావస్థమైంది. ఆహార సంధ్యాం పాసీత అని మరి వేదం చెప్పింది. ఎలా చేయాలి మరి భగవంతుని యొక్క సేవ, భగవంతుని యొక్క స్మరణ అంటే అహరహ సంధ్యాముపాసీత. రాత్రింబవళ్ళు భాగవతంలో కూడా భగవంతుని గురించి రాత్రింబవళ్ళు ఎవరైతే భగవంతుని స్మరిస్తూ ఆ ధ్యాసలో ఉంటారో వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్పి భాగవతంలో చెప్పబడింది. అట్లాగే రామాయణంలో కూడా, రామాయణము రాముడు ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టినటువంటి మహానుభావుడు, ఆయన యొక్క ఆచరణ గురించి ఈనాడు ఇక్కడ ఈ కలియుగంలో మనం ఇప్పుడు ఈ సభలో అనుకుంటున్నాం కదండి. ఎందుకు అనుకోవాలి? గొప్ప అంటే ఏంది గొప్ప? అసలు అంటే ఆయన యొక్క ఆచరణ, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క మర్యాదను దాటకుండా ఉండేటటువంటి నడవడిక. ఇప్పుడు సముద్రం ఉందండి, మనల్ని క్షణంలో ఈ భూమినంతా కూడా ముంచేయగలదు. శక్తి లేదా దానికి? ఉంది. కానీ దాని చెయ్యలి కట్టని అది దాటదు. ఏమండి? అన్ని నీళ్లు ఉన్నప్పటికీ దానికి ఒక మర్యాద ఉంది. అట్లాగే రాముడు సర్వవ్యాపకుడు, అనంత శక్తిమంతుడు అయినప్పటికీ అంతటా నియంత్రితం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినప్పటికీ ఏ అవతారం అయితే ఆయన తీసుకొని ఉన్నాడో మానవావతారంగా, మానవుడు సామాన్యమైనటువంటి వాడు ఎలా నడుచుకోవాలో ఆ విషయాలను నడవడిక ద్వారా నడిచి మనకు చూపించాడు. కాబట్టి ఆయనను ఇవాళ మనం అనుకుంటున్నాం. లేకపోతే ఆయన గురించి అనుకోవాల్సినటువంటి అవసరము లేదు. చూడండి, ఆయన జగత్పిత అయినప్పటికీ దశరథుడు తండ్రి అని భావించి తండ్రికి అనుగుణంగా ఆయన మాటను విని ఆచరించి చూపించినాడు. అంటే అది మర్యాద. ఏమండి? లేకపోతే దశరథుని యొక్క మాట వినాల్సినటువంటి అవసరము విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు అవసరం లేదు. కానీ రాముడుగా ఎప్పుడైతే జన్మించాడో అప్పుడు తప్పకుండా నాన్నగారు చెప్పిన మాట ఏం చేయాలి? వినాలి, ధర్మాన్ని ఆచరించాలి. చూడండి, దశరథుడు ఉదయాన్నే లేచి మహాసభ ఏర్పాటు చేసి రామ ఆయన పిలువనంపించాడు. రాముని కూడా ఆ సభలో చర్చించి, రేపు ఉదయాన్నే నీకు పట్టాభిషేకం చేస్తాం,
అన్నాడు. రాముడు ఏమన్నా మాట్లాడా? చెయ్యాలనే చెయ్యొద్దు అనలే. పెద్దలు ఏదన్నా ఇస్తామంటే వద్దనకూడదంట, ఇవ్వమని అడగకూడదంట. రెండు ఏమి. అందుకే సీతమ్మ వారికి అనసూయమ్మ అంగరాగంలో ఇస్తే వాటినన్నింటినీ తీసుకుంది. విశ్వామిత్రుడు అస్త్రశస్త్రములు ఇచ్చినప్పుడు రాముడు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? పెద్దల యొక్క ప్రసాదాన్ని. క్షత్రియుడికి ఎక్కడ దానం తీసుకోవాల్సినటువంటి విషయం చెప్పలేదు, కానీ పెద్దల ద్వారా ప్రసాద రూపంగా వచ్చింది కాబట్టి ఆయన తీసుకున్నాడు. కాబట్టి దశరథ మహారాజు రేపు నీకు పట్టాభిషేకం చేస్తా అన్నాడు. ఆయన ఏమన్నా మాట్లాడలేదు, అంగీకరించు. తెల్లవారి వేసేసరికి సీన్ అంతా కూడా మారిపోయింది. ఇట్లా ఉండేది ఇట్లా అయిపోయింది, మారిపోయింది. ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు దశరథ మహారాజు. కైకమ్మ వారు పిలిపించారు, అయ్యా మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారయ్యా. ఆమె యథార్థం చెప్పింది, సత్యం చెప్పింది. మీ నాన్నగారికి ఒకప్పుడు నేను ప్రాణభిక్ష పెట్టా, నాకు 3 వరాలు ఇచ్చారు. ఆ వరాలు నేను ఇప్పుడు అడుగుతున్నా. మీ నాన్నగారిని అడిగా, ఆయన ఇవ్వలేక మొహం చాటేస్తున్నారయ్యా. ఇదిగో పొడుగుగా నీకు ఆ విషయం చెప్తున్నా, ధర్మమునందు నీకు ఏమాత్రం కొద్దిగానైనా అభిమానం ఉంటే వాటిని ఆచరించు. తప్పకుండా అమ్మా, మా నాన్నగారు చెప్తేనే నేను చేస్తానని అనుకోకు. ఏమి మా నాన్నగారు నువ్వు చెప్పినా కూడా, మా నాన్నగారి కంటే ఎక్కువ నువ్వు చెప్పినా కూడా నేను ఆచరిస్తా. అంతేకాదు మరొక మాట అన్నాడు ధర్మ. ఈ రామాయణంలో వాల్మీకి గారు ఎంత సూక్ష్మంగా రాశారంటే, ఇదిగో రాముడు ఎంత సూక్ష్మంగా చెప్పాడంటే, మా నాన్నగారు ఒకవేళ ఎవరినైనా, బాగా వినండి, ఇప్పుడు బాగా వినబడుతుంది, ఇంకా మైక్ అంటే, ఎవరినైనా పత్ని దృష్టితో ఎవరినైనా చూసినట్లయితే వాళ్ళు చెప్పినటువంటి మాటను కూడా నేను తల్లిగా భావించి చేస్తా అన్నాడండి. ఏంటది? అర్థమైందా? ఎంత గొప్ప విషయం అండి. అసలు మనం ఎవరన్నా మన తల్లి కాకుండా వేరే వాళ్ళని ఎవరినన్నా మన ఆ దృష్టితో, మా నాన్నగారు ఇలా చూస్తారంటే నాన్న మొహం చూస్తారా వీళ్ళు? చూస్తారండి. కాబట్టి ఏంటి చూడండి, ఇది ఎంత ధర్మం అంటే ఎలా ఉంటది, ఎంత సూక్ష్మం అసలు ధర్మం. అది మన మనసులోకి వచ్చినప్పుడు మన మనస్సు వికలమైపోతుందే తప్ప ధర్మం మీద నిలబడదు. రాముడు ఏమంటున్నాడు? ఆ దృష్టితో చూసినప్పటికీ ఆమె చెప్పినటువంటి మాటను మా నాన్నగారు చెప్పిన దానిగా భావించి నేను చేస్తా. రామాయణములో ఇంత గొప్ప విలువని ఒకవేళ మరి అటువంటి రాముడు కైకి చెప్తే ఎందుకు వినడు? తప్పకుండా అమ్మా చెప్పి తయారయ్యాడు. నారచీరలు అప్పటి ముందే తయారు చేసి పెట్టింది. నారచీరలు కట్టుకున్నాడు. లక్ష్మణ స్వామి తనంతా తానే కట్టుకున్నాడు. సీతమ్మ వారికి కూడా కట్టాలా అని అనుకుంటే వశిష్ఠ మహర్షి లేచి సీతమ్మ వారికి వనవాసం లేదు, కేవలం రాముడికే వనవాసం, లక్ష్మణ స్వామి కూడా అవసరం లేదు, కానీ ఆయన కట్టుకున్నాడు. సీతమ్మ వారు చీనాంబరాలతో విపులములైనటువంటి వస్త్రములను ఆమెతో కూడా తీసుకొని పోవచ్చు అని చెప్పి ఎవరు చెప్పారు? మహర్షి సందేశం ఇచ్చాడు. సీతమ్మ
సీతమ్మ వారు వాటిని అన్నింటినీ తీసుకొని వెళ్ళి. ఇక్కడ మరొకటి కూడా, సీతమ్మ వారు రాముని అనుసరించడం అంటే రాముడు ఒక పట్టాన ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ వస్తాను అనగానే అరణ్యంలో ఉండేటటువంటి కష్టాలు, బాధలు, నష్టాలు ఇవన్నీ చెప్పాలి. రాముడు చెప్పాడు, అయినా కూడా వస్తానన్నాడు. ఎక్కడైతే పతి ఉంటాడో అదే నాకు స్వర్గం, ఎక్కడైతే నా పతి లేడో అదే నాకు అని చెప్పి అట్లా ఆమె నోటి ద్వారా ఎప్పుడైతే చెప్పిందో ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమంటారండి, ఓర్చుకుంటారా? ఏం చెప్తారు? ఓర్చుకుంటారా? సీతమ్మకు ఎన్ని కష్టాలు వచ్చాయి చెప్పండి, అయినా కూడా రాముణ్ణి ఒక పల్లెత్తు మాట అనలేదండి. అది సాత్విక. ఏంటి సాత్వి అనే దానికి పదానికి అర్థం ఏమిటి? రాముడికి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ నాన్నను ఒక్క మాట అనలేదండి, ఒక మాట అనలేదు. అట్లాగే సీతమ్మ వారికి ఆభూషణం ఏమిటి? పల్లెత్తు మాట అనకపో. రాముడిని నిందించలే ఎప్పుడైనా సరే, అంటే ఆమెకు ఇష్టమై వచ్చింది కదా. అలాగే ఇష్టమై వచ్చినప్పుడు ఎన్ని కష్టాలైనా పడతారు కానీ నిందించారు. అందుకే మన పెద్దలు చెప్తుంటారు, ఇష్టమైన పని చేయాలి, చేస్తారు, కష్టం లేదు అక్కడ. అందుకే శాస్త్రంలో మామూలుగా కూడా ఏం చెప్పారంటే, పురుషుడు ఇష్టమైనటువంటి అమ్మాయిని చేసుకోవడం కాదు, స్త్రీకి ఇష్టమైనటువంటి పురుషుడు అది పెళ్లి చేసుకుంటే వాడి యొక్క జీవితం సౌఖ్యంగా ఉంటది. అర్థమైందా? అంతేగాని నీకు ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటే నీకు సౌఖ్యం అనేది లేనే బలవంతంగా చేసుకుంటే ఇంకంతకంటే లేదు. కృష్ణుడు కూడా అదే చెప్పాడు. మన రుక్మిణి అమ్మవారు ఇష్టమైనటువంటి కృష్ణుడిని నేను వస్తా ఉపాయం కూడా చెప్పింది ఆమె. ఇదిగో మాకు మా సంప్రదాయం ఉందయా గౌరీదేవిని పూజించడానికి, ఆ సమయంలో నేను బయటకు వస్తాను, అప్పుడు నన్ను నువ్వు వ్రతం మీద ఎక్కించుకొని తీసుకొని పోవచ్చు ఉపాయం.